చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళదాం. కృపా సత్య సంపూర్ణుడు పరిశుద్ధుడు తండ్రి, సర్వశక్తివంతుడైన దేవా నీకు వందములు స్తోత్రం. ఈరోజు శుభ శుక్రవారం ప్రభుడైనా మా కోసం ప్రాణం పెట్టి విమోచించి రక్షించిన దేవానికి వందం స్తోత్రం. ఈ సమయం కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభుడైనా. మీలో మమ్మల్ని స్థిరపరచండి, బలపరచండి అయినా. మా అపరాధముల నుంచి ఏమైనా, మా పాపముల నుంచి ఏమైనా, మా దోషముల నుంచి విడిపించినైనా నూతన ప్రభావంతో, నూతన క్రియలతో, నూతన హృదయంతో నడిపించి బలపరచమని, మీ సన్నిధిలో పరిపూర్ణకు సహాయం చేసాం. మీరే మాకు అందరికీ తోడై ఉండమని యేసు యొక్క పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఈరోజు మన ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 11వ వచనం కాడి నుంచి 13వ వచనం వరకు జ్ఞాపకం చేసుకుందాం. నాకు కొదవ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీనస్థితిలో ఉండ నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండగా నేను ఎరుగుదును. ప్రతి విషయములోను అన్ని కార్యములోను కడుపు నిండుటయుండుటను, ఆకలి కొని ఇండుటకును, సమృద్ధి కలిగి ఇండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును కూడా చెయ్యగలను. హల్లెలూయా. ఎందుకంటే పౌలు అనుభవపూర్వకంగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ విషయాలన్నీ పౌలు ఏ సమయంలో రాస్తున్నాడు అనుకోవచ్చు. ఖైదులో ఉన్నప్పుడు రాస్తున్నాడు. ఒక సందర్భంలో ఆయన జైల్లో పెట్టినప్పుడు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు అనమాట. ఎందుకంటే ఫిలిప్పీ సంఘం ఆయనకి ఎప్పుడూ కూడా ఆదరించుకుంటూ వచ్చేదనమాట. ఆయన అవసరాలు తీర్చే విధంగా ఎప్పుడు కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉండేవారు అనమాట. వాళ్ళు ఆయన చేసే పరిచర్యకి సహకారిగా వాళ్ళందరూ కూడా ముందుండి అందరూ కూడా సహకారం చేస్తూ ఉండేవారు. అందు గురించి వాళ్ళకి ప్రత్యేకంగా రాస్తున్నాడు అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సింది ఇదేనండి. తృప్తి కలిగి ఉండటం మనం నేర్చుకోవాలి. ప్రతి ఒక్క విషయంలోనూ ఏ విషయంలో అయితే మనం ఉన్నామో ఆ విధంగానే మనం తృప్తితో మన దేవుణ్ణి ఆరాధించేవారమే ఉండాలండి. లేమిలో ఉన్నామా, లేమిలో ఉండటం కూడా నేర్చుకోవాలండి. కలిమిలో ఉన్నామా, కలిమిలో ఉండటం కూడా నేర్చుకోవాలి. అనారోగ్యంతో ఉన్నామా, అనారోగ్యంతో ఎలా ముందుకెళ్లాలో కూడా నేర్చుకోవాలండి. అదేవిధంగా మనం బాగా స్థితిమంతులుగా ఉన్నామా, అందులో కూడా దేవుడు ఎలా నమ్మకంగా ఉండాలో నేర్చుకుని దాని ద్వారా దేవుడిని గణపరుచుకునేవారు ఉండాలి. మన ఏ స్థితిలో అయితే దేవుడు నిలిపాడో ఆ స్థితిలోనే దేవుని విషయంలో నమ్మకంగా నిలిచి ఉండేవారు ఉండాలండి. అంతేగాని మనం ఎలా పడితే అలా ఉన్నవారికి ఉన్నాం అనుకోండి, అది దానివల్ల మన ఉపయోగం ఉండదు. ఎందుకంటే ధనవంతులు కావాలని ఆశ కలిగి ఉండి దేవుడిని అనుసరించినందువల్ల మన ఉపయోగం ఉండదండి. దేవుడు మనకి ఎలా బలపరచాలనుకున్నాడో ఆయనకి ఆ అవకాశం ఇచ్చి మనం ఆయనకు లోబడి ఉండేవారు ఉండాలి. దేవునితో సంబంధం లేకుండా ఎవరో కూడా ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళలేరండి, నిలుపుకోలేరు. దేవుడు బలపరిస్తేనే మనం ఏదైనా చేయగలుగుతామండి. ఎందుకంటే మన బలవంతులం కాదు, దేవుడు బలపరిస్తేనే మనం బలవంతం. ఎందుకంటే మనం కేవలం బలహీనులం అండి. కనీసం మన మనసును కూడా మన స్వాధీనంలో పెట్టుకోలేమండి. పట్టణమును పట్టుకునే వానికన్నా తన మనసుని స్వాధీనం చేసుకునేవాడే శ్రేష్ఠుడండి. ఆ మాట మీరు సామెతలు 28-26లో ఉంటుందండి. పట్టణమును పట్టుకునే వానికన్నా తన మనసును స్వాధీనం చేసుకునేవాడే శ్రేష్ఠుడు. 28-26. సామెతలు 28:26.
ఒక నిమిషం తీస్తున్నాను చదువుదురు కానీ 28 తన మనస్సును నమ్ముకున్న ఒక నిమిషం కాదమ్మ ఆ మాట వేరే చోట ఉంటుంది. నన్ను బలపరచువాని యందే సమస్తమును చెయ్యగలను, అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. ఏలైనగా తెస్సలోనిక ఉండి ఎంతకన్నా సహాయం చేసుకుంటూ వచ్చారండి. ప్రతి ఒక్క విషయంలో కూడాను అక్కడ కాపరికి తోడై ఉన్నారు. కానీ ఆయన ఎక్కడ ఉన్నారు? అప్పుడు జైల్లో ఉన్నాడండి. జైల్లో ఉన్నాడు, జ్ఞాపకం చేసుకుని ఉత్తరం రాస్తున్నాడు అనమాట. ఏమని రాస్తున్నాడు? అక్కడ ఆయన ఏమని రాస్తున్నారు? నా కొదవ కలిగి ఉన్నందున నేను ఇలా చెప్పడం లేదు, కానీ నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండుటకు నేను నేర్చుకొని ఉన్నాను. ఎందుకంటే బాధల్లో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు, ఇరుకులో ఉన్నాడు, అన్నీ ఆయనకు తెలుసు. అలాగని మొట్టమొదటి అయితేనే ఆయన యోధా సంఘంలోనూ ఒక ప్రముఖ నాయకుడండి. మంచి సంపన్న స్థితిలో ఉన్నాడు, రాజముద్రం కూడా కలిగి ఉన్నాడు, ఆ స్థితిలో కూడా ఎరిగి ఉన్నాడు. ఆయన ఏ స్థితిలో ఉన్నా సరే తను నమ్ముకున్నదాన్ని విడిచిపెట్టలేదండి, నమ్మకంగా ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు అన్నమాట, నేను ఎప్పుడు బలహీనో అప్పుడే నేను బలవంతుణ్ణి. దేవుని సహాయం లేకుండా ఎవరో కూడాను నిలవలేరండి. దేవుని సహాయం లేకుండా ఏ ఒక్క వారు కూడాను దేవుని నిలవలేరు. ఆర్థిక ఇబ్బందుల్లో కూడా నలిగిపోయిన వారు ఉంటారు, సమస్యల్లో కూడా కొట్టుకుపోయేవారు ఉంటారు, శాంతి సమాధానం లేని వారే ఉంటారు, అనారోగ్యాలతో కూడా ఉన్నప్పుడు కూడాను బాధలు పడుతూ దేవుని దూరమైన వారు చాలామంది ఉన్నారు. అలాగే అనేక ఇబ్బందులు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. ఎన్ని ఉన్నానో ఆ సమస్యలోనే, ఆ ఇరుకుల్లోనే, ఆ ఇబ్బందుల్లోనే దేవుల్లో నిలకడగా నమ్మకంగా ఉన్నవారితోనే దేవుడు ఉంటాడండి. వారి సహకారిగా ఎప్పుడు దేవుడు తోడై ఉంటాడు. అప్పుడు నేను ఎప్పుడు బలహీనో అప్పుడే నేను బలవంతుణ్ణి. ఎందుకంటే వారి దేవుడు తోడై ఉంటాడు. అనేక రకాలుగా దేవుడు సహాయం చేసేవాడే ఉంటాడండి. మరి ఈ నమ్మకం విశ్వాసం ఎవరు కలిగి ఉండాలి అమ్మా? ఎందుకంటే మనం బలహీనులమే కాదండి. ఎందుకంటే మనుషులు మనం కేవలం బలహీనులు. మన బుద్ధి జ్ఞానాన్ని నమ్ముకోవటం కాదండి, దేవుని నమ్ముకుని ముందుకెళ్ళేవారునే ఉండాలి. ఆ మాట కూడా 25-26 చదివారు కదండి. ఎందుకంటే మన జ్ఞానాన్ని నమ్ముకోవటం కాదు, దేవుని మీద విశ్వాసంతో ముందుకెళ్ళేవారునే ఉండాలి. ఎందుకంటే ఎంత బలహీనమో కూడా మీరు చదివారు కదండి 16వ అధ్యాయంలో కదా, మరి 16:32 కదా. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకునే వానికంటే తన మనసును స్వాధీనం చేసుకునేవాడే శ్రేష్ఠుడు అండి. ఎందుకంటే ఎన్నో చేయాలనుకుంటాం, ఏదో చేయాలనుకుంటాం, అన్నీ మన వల్ల కాదండి. ఎందుకంటే అంత శక్తి మనకి లేదు. అన్నీ లోపరుచుకోవాలనుకుంటాం, ఆ దేవుని సహాయం అయితేనే ఆ విషయాల్లో చేయగలుగుతామండి. ఎందుకంటే మనల్ని మనమే లోపరుచుకోలేనప్పుడు మరి ఉన్న క్రియలను మనం ఎలా చేయగలుగుతాం?
ఎప్పుడు మనం బలవంతులు? దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మనం బలవంతులు అండి. అప్పుడు మనం ఏదైనా చేయగలుగుతామండి. ఈ నమ్మకము విశ్వాసం మనలో ఉండాలి. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేనేదైనా చేయగలను. అందుకే మనం వెనకాడకూడదండి. ఏదైనా మనం చేయవలసి వచ్చినప్పుడు, అది దేవుని కార్యం అయినప్పుడు, ఇది నేను చేయగలనా అని మనం బలహీనం అవ్వకూడదండి. ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఆ విషయమే సంఘాన్ని బలపరుస్తున్నాడు. నేను జైల్లో ఉన్నానని మీరు దిగులు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఖచ్చితంగా నన్ను బయటకు తీసుకొస్తాడు. సంఘం ప్రార్థిస్తే ఏమైందండి? అందుకే ఆయన అంటున్నాడు, నేను ఇలాగ ఉన్నాను, మీరు బాధపడొద్దు, నా దేవుడు నాకు తోడు. నేను ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలోనే నేను దేవుడు నమ్మకంగా ఉంటాను, నేను బలంగా ఉంటాను. ఎన్నో విషమ పరిస్థితులు ఆయన ఎదుర్కొన్నాడండి. అందరు చంపేయడానికి చూస్తే ఆయన్ని పెద్ద బుట్టలో పెట్టి కిటికీలోంచి బయటికి తీసుకువెళ్ళి సరిహద్దులు దాటిచ్చారండి. ఏ సమయంలోనూ దేవుని శుభార్త ప్రకటిస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కక్ష కడితే ఆయన శిష్యులందరూ కూడాను ఆయన బుట్టలో పెట్టి పట్టణం గోడ కిటికీలోంచి బయటికి దాటేసి అక్కడి నుంచి తప్పించారు. మరి ఎన్ని శ్రమలు పడినా సరే ఆ సేవ వదిలిపెట్టాడా? ఎందుకంటే దేవుడు తోడలేడు అనుకోండి, ఆయన బలహీనుడే. కానీ దేవుడు తోడుంటే బలవంతుడే అండి. అందుకే మనం ఎప్పుడు కూడాను బలహీన పడకూడదు. బలహీన పడతాం అంటే ఏమిటి? నేను చేయగలనా, నేను ఈ పరిస్థితి ఉండగలనా, నీ ఎలా జీవించాలి అని అనుకోవాల్సిన అవసరం లేదండి. నా దేవుడు నాకు తోడున్నాడు అనే విశ్వాసం మనకుంటే ఆ పరిస్థితుల నుంచి మనల్ని దేవుడు తప్పిస్తాడనమాట. ఖచ్చితంగా తప్పిస్తాడు. అందుకే విశ్వాసంతో ముందుకెళ్ళేవారునే ఉండాలండి. కానీ ఎటువంటి బలహీనతలు వస్తాయంటే కీర్తనలో 73:27 చూడమ్మా. నా హృదయము మత్సరపడెను, నా అంతరంగములో నేను వ్యాకులపడితిని, నేను తెలివిని పశుప్రాయుడినైతిని, నీ సన్నిధిని నేను మృగము వంటి వాడినైతిని. హల్లెలూయా. ఎంత దేవునిలో ఉన్నవారు అయినా సరే ఈ పరిస్థితులు ఒకసారి వస్తాయండి. ఆలోచన లేకుండా మనం పనులు చేసేస్తాం, ఆలోచన లేకుండా మాట్లాడేస్తాం, ఆలోచన లేకుండానే మనం ఇటువంటి క్రియలో పాల్గొని తీసుకుంటామండి. కానీ తీరా ఆలోచిస్తే మనం చేసిన పొరపాట్లు మన కళ్ళ ముందు కనపడతాయి. ఆ సమయంలో మన దేవుడు తోడే లేకపోతే ఖచ్చితంగా దేవుడు పూర్తిగా దూరం అయిపోతామండి. అటువంటి పరిస్థితుల్లోనే దావీదు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 73:21 నా హృదయము మత్సరపడెను, నా అంతరేంద్రియములలో నేను వ్యాకులపడితిని, నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని. ఈ మాట ఎప్పుడు అంటామండి మనం? తెలివిలేని పశుప్రాయుడు అంటే ఏమిటి? ఆలోచన లేకుండాను తీవ్రమైన పని అంటారు చూడండి. ద్వేషించడం, దూషించటం, అవతల వాళ్ళని బాధ పెట్టే పని చేయటం, ఆ పనుల గురించి మనం ఏమంటాం? అయ్యో నీకు తెలియకుండానే ఇటువంటి పనులు చేసేసాను. అటువంటి పరిస్థితులు వస్తాయండి. అవి కూడా బలహీనత మనకి. ఆ బలహీనతలో కనుక ప్రభు మనం ఆదుకోకపోతే ఆ సమయంలో మనం ఏమవ్వాలి? దేవునికి పూర్తిగా దూరం అయిపోతాం, నరకానికి వెళ్ళిపోతాం. ఆ సమయంలో కూడా తన సేవకుడిని ఏం చేస్తాడు? ఆయన మీద ఆనుకున్న వాడిని ఏం చేస్తాడు దేవుడు? అక్కడ తప్పిస్తాడండి. దేవుడు తప్పించకపోతే పూర్తిగా మనం దేవుడు దూరం అయిపోతామండి. ఇంకా ముంచదు. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనే ఉన్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకుని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించేదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు.
ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. హల్లెలూయా. ఇది విశ్వాసం అండి. నేను అలా పడిపోయినా సరే నా దేవుడు నాకు లేపడానికి నాకున్నాడు, నాకు సహాయం చేస్తాడు. ఆయన ఉండగా ఈ లోకంలో నాకు అవసరం లేదు. నా దేవుడే నన్ను చేయి పెట్టుకుని నడిపిస్తాడు. విశ్వాసం ఏం చేస్తుందండి? దేవుని పని చేయటానికి, దేవుని నిలవటానికి కారణమవుతుంది. ఆ విశ్వాసమే మనం కోల్పోయామనుకోండి, ప్రతి చిన్న దాంట్లో మనం ఏం చెబుతాం? బలహీనం అయిపోతామండి. ఎప్పుడో లాగా ఉండం మనం. ఏదో సమయంలో మనకి అనారోగ్యం వచ్చిందనుకోండి, ఈ అనారోగ్యంలో నేను నశించిపోతానేమో అని ఆలోచన వస్తే ఏమవుతుంది? ఎప్పుడు మనలో ఏముండాలి? నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేను ఖచ్చితంగా దీన్ని దాటగలను, నేను చేయగలను, ఆయన సహాయం చేస్తాడు, చెయ్యి పెట్టి నడిపిస్తాడు అని విశ్వాసం ఏం చేస్తుంది? మనల్ని దాన్ని దాటి వెళ్ళే విధంగా మళ్ళీ నడిపిస్తుంది. మనం ఎప్పుడు బలహీనమో అప్పుడే దేవుని మీద ఆనుకోవాలండి. ఆనుకోవటమే విశ్వాసం. దేవుని మీద ఆనుకోకుండా మనం అక్కడ కూలిపోయే వరకు ఉన్నామనుకోండి, మనం ఏమనుకుంటే అదే సంభవిస్తుంది. నేను ఏమనుకుని ఉన్నానో అదే నాకు సంభవించాను. ఏబు గ్రంథంలో ఉంటుందండి. ఏమనుకుంటున్నామో అదే అవుతుందండి. భయపడవలసిన అవసరం లేదండి. మన నడిపించే దేవుడు మనకి తోడై ఉన్నాడు, ఖచ్చితంగా నడిపిస్తా. అవును, నేను అలాగ అయిపోయానంటే అలా దేవుడు వదిలిపెట్టాడు నన్ను, ఖచ్చితంగా అందులో నన్ను లేపుతాడు. నాకు నూతన మనసుని తప్పు తెలుసునే దేవుడు నన్ను నడిపిస్తాడు. నేను మస్తరపడి తిని అన్నాడు, పశుప్రాయుడిని అయితేనే అన్నాడు. అయినా నా దేవుడు నన్ను విడవలేదు, చేయి పెట్టుకుని నడిపించాడు. దేవుడు నడిపించిన తర్వాత మనం ముందుకు వెళ్ళేవారమే ఉంటామండి, ఎప్పుడు స్థిరపడేవారమే ఉంటామండి. దేవుడు నడిపించకపోతేనే మనం తప్పుడు అడుగులు వేస్తాం, కానీ దేవుడు నడిపిస్తే స్థిరంగా ఉండగలమండి. అలా ఉండాలంటే మనలో ఏముండాలి? విశ్వాసము. దేవుడు కనుక మనల్ని నడిపించకపోతే కేవలం అనామకులుగా మిగిలిపోయేవారు. ఆ రోజు అలా మనం జీవితం వెళ్ళబెట్టాం, ముగిసేటప్పటికి ఏదో 2-3 తెలిసిన వారి కింద, ఏదో కొద్దిమంది తెలిసిన వారి కింద అలా బతికేస్తాం అంతే. మనం ఉన్నాము, వెళ్ళాము అంతే. కానీ అదే దేవుడు తోడే ఉంటే, దేవుడు వాడుకుంటే, దేవుడు వాడుకుంటే ఎక్కడికి వెళ్తాం? ఉన్నతమైన స్థానంలోకండి. అదే కానీ దేవుడు వాడుకోకుండా మనమే జీవిస్తున్నాం అనుకోండి, ఆ ఊళ్ళోనే సగం మందికి మన గురించి తెలియదు. అదే కానీ దేవుడు ఆడుకుంటే ఎంత అలా వాడుకుంటాడంటే, ఈరోజు ఒక వీడియో చూశాను. ఎవరిదంటే రేపొద్దున మీటింగ్కి రాబోయేటువంటి ట్రూత్ అత్తయ్య గారి భర్త ఆయన మాట్లాడిన వాక్యం విన్నాను. ఆయన పేరు అబ్రహాం అంకుల్ గారు అనమాట. నాయనమ్మ గారు అని చెప్తా ఆయన చిన్న సాక్ష్యం ఒకటి చెప్పారన్నమాట. ఆమెకు బైబిల్ చదువుతూ రాదు, అది చదివే లేదు. ఆమె సొంతంగా పాటలు పాడలేదు, పాటలు పాడతాక చదివే లేదంట. ఆమెకి చదువు లేదు, అలా బైబిల్ చదవలేదు, అక్షరాలు కూడా గుర్తుపట్టలేదన్నమాట నాయనమ్మ గారు. అప్పుడు ఎవరో బైబిల్ ఇచ్చారంట. బైబిల్ ఇచ్చినప్పుడు ఆ బైబిల్ తీసుకుని రోజు కూడా ప్రార్థనలో పాల్గొని తీసుకునేదంట. అందరు నవ్వుకోరంట అక్కడ ఉన్న వాళ్ళు, జనం అందరూ, అంటే వాళ్ళ బంధువులు. ఏమి చూస్తేనే చదివే రాదు, అంతలో పుస్తకం తీసుకుని ఎక్కడెక్కడ తిరుగుతుంది అని. ఆ తర్వాత ఆమె ఎటువంటి అనుభవం సంపాదించిందంటే, 3 రోజులు పరలోకములోను దేవుని ఆత్మ ద్వారా బోధించబడిందంటే. ఆ 3 రోజులు కూడా చనిపోయింది అనుకున్నారండి. సమాధి చేయడానికి కూడా ఏర్పాట్లు చేశారంటండి. 3 రోజులు కేవలం శరీరం మాత్రం ఎక్కడుంది, ఆత్మ ఎక్కడుంది? దేవుని దగ్గర ఉండి బైబిల్ మొత్తం పూర్తిగా కూడా పరిశుద్ధాత్మ ద్వారా వివరించుకుని నేర్చుకుని వచ్చిందంటాడు.
ఆ రోజుల్లో ఎంత శక్తిగా వాడబడిందంటే ఉత్తరాదిలోనంటే అక్కడ ఏ కుటుంబంలో ఒక కుటుంబంలోనంటే దెయ్యం పడితే అక్కడ ఉన్నవాళ్ళు ఎవరో చెప్పారన్నట్టు. దక్షిణాదిగా అక్కడ బెంగళూరు దగ్గర ఒక ఆమె ఉన్నది, ఆమెకు తెలియజేస్తే చాలు దెయ్యాలన్నీ వదిలిపోతాయని వాళ్ళు అనుకుంటున్నారంట. ఆమెకు వార్త తెలియజేస్తే బాగుంటుంది అని. అలాగని చెప్పి ఎప్పుడైతే వీళ్ళు అనుకోవడం మొదలుపెట్టారో దెయ్యం మాట్లాడుతుందంట. అప్పుడు అమ్మ మీరు నేను వెళ్ళిపోతాను కానీ నా విషయం మాత్రం ఆమెకు మాత్రం చెప్పొద్దు. నేను వెళ్ళిపోతాను కానీ నా విషయం మాత్రం ఆమెకు తెలియజేయద్దు. ఎందుకంటే దేవుడు మనల్ని వాడుకుంటేనే మన బలవంతులు. దేవుడు వాడుకోకపోతే ఈ 2 సాక్ష్యాలు కన్నడ తమిళ వీడియోలో ఉన్నాయండి. ఆయన అంటున్నారన్నమాట, ఈ స్థలంలోకి వచ్చి ప్రార్థించడానికి కూడా మేము అర్హులం కాదు. ఎందుకంటే దేవుడు బలంగా వాడుకున్నటువంటి ఇది స్థలము. ఆ స్థలమే ఆశ్రమ మినిస్ట్రీ అండి. అక్కడ అంత బలంగా వాడుకున్నాడు దేవుడు. ఇక్కడ ఆమె ఇక్కడ డిండిగల్లో ఉంటారు. ఎందుకంటే దేవుడు వాడుకున్నాడు అనుకోండి మన బలవంతులు. అదే విషయం పౌలు మాట్లాడుతున్నాడు అనమాట. దేవుడు వాడుకోవాలంటే దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచాడో మనం ఆ స్థితిలో నమ్మకంగా ఉండాలి. ఆ స్థితిలోనే మనం దేవుడిని ఆరాధించేవారునే ఉండాలండి. నీ ఆలోచన చెప్పినే నన్ను నడిపించేదవు, తర్వాత మహిమలో నన్ను చేర్చుకుందువు. ఎవరున్నారు మనకి? లోకంలో మనకి ఏది కావాలండి? రెండో దాన్ని ఆశించినప్పుడే మనం సమస్యల పాలవుతామండి. ఆయన ఉంటే నాకు చాలు అనే ఆలోచన మనకు ఉందనుకోండి, మనకి ఏ సీకు చింత ఉండదు. చింత లేకుండానే ఈ లోకంలో మన జీవితం అంతా కొనసాగిస్తాం. ఎప్పుడైతే మనం ఈ లోక ధనాల మీద, ఈ లోక పేరు ప్రఖ్యాతుల మీద మన ఆలోచనలు పెట్టుకుంటామో అప్పుడే శ్రమల పాలవుతాం. అనుకున్నదోటి జరిగేది ఒకటి. సాతానికి అవకాశం ఇచ్చిన వారం అవుతాం అన్నమాట. అందుకే 2 సాక్ష్యాలు చూడవచ్చు మనం. అబ్రహాం ఉన్నాడు. అబ్రహాం మొట్టమొదటి కుటుంబం ఎక్కడి నుంచి వచ్చింది? ఊరోని దేశంలో వచ్చాడు. వాళ్ళ పూర్వీకులు. ఆ పూర్వీకులు దేవుడు పిలిచినప్పుడు వాళ్ళు విగ్రహాలు తయారు చేసుకుని అమ్ముకుని బతికినేవారు అన్నమాట. విగ్రహాలు అక్కడ ఆ ఊరు దేనికి ప్రసిద్ధి అంటే సూర్య దేవస్థానానికి, చంద్ర దేవస్థానాలకే ప్రసిద్ధి అండి. ఎక్కువ ఆరాధించేవారు అన్నమాట. ఆ విగ్రహాలు తయారు చేసుకుని బతికేవాడు. ఆ సమయంలోనే దేవుడు పిలిచాడు అన్నమాట. ఆ మాట మీరు యెహోషువ గ్రంథం 24:2-3 వచనాలు చూడమ్మా. ఇరవై 24:2-3 వచనాలమ్మ. ఇరవై 24వ అధ్యాయం 2-3 వచనాలమ్మ. యెహోషువ జనులతో ఇట్లా, నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పినదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రాహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరాహు కుటుంబీకులు నది యూఫ్రటీస్ అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. హల్లెలూయా. పూజించిరి అంటే జీవనాధారం చేసుకున్నారంటాడు.
విగ్రహాలు తయారు చేసుకుని అమ్ముకుంటూ విగ్రహాలు పూజించుకుంటూ బతికినటువంటి వంశం ఉండేది దేవుడు పిలిచినప్పుడు. ఎందుకంటే మరి అన్నీ బాగున్నప్పుడు దేవుడు మరి పిలవడండి. దేవుడు వాడుకోవాలంటే ఖచ్చితంగా బలహీనంగా ఉన్నప్పుడే పిలుస్తాడండి. ఎందుకంటే చాలా మంది సాక్ష్యాలు చెప్తారు చూడండి, మేము బలంగా విగ్రహారాధన కుటుంబంలోంచి వచ్చాము, మేము పూజారులుగా ఉండగా వచ్చాము, మేము ఆ పని చేస్తుండగా వచ్చాము, ఈ పని చేస్తుండగా వచ్చామని ఎంతోమంది చెప్తూ ఉంటాం, సాక్ష్యాలు చెప్తాం చూడండి. అబ్రహాం సాక్ష్యం ఏమిటండి? విగ్రహాలు తయారు చేసుకుని బతికే కుటుంబం, పూజించే కుటుంబం అండి. నది అద్దరు నుండి అబ్రహామును తోడుకుని వచ్చి కానాను దేశమునందు సంచరింపజేసి అతనికి సంతానమును విస్తరింపజేసి అతనికి ఇస్సాకును ఇచ్చింది. ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు. సంతానం లేదు అప్పటికి. 75 సంవత్సరాలు అప్పటికి ఆయన సంతానం లేదండి. పెళ్ళయింది కానీ ఆమె సంతానం లేదు. దేవుడు నడిపించి దేవునికి లోబడ్డాడు కాబట్టి సంతానం ఇచ్చి ఆ సంతానంలోనే ఆయన ప్రపంచమంతటిలోనూ తండ్రిగా పిలువబడే విధంగాను ఆయన సంతానాన్ని దేవుడు ఆశ్రయించాడు. ఆ సంతానంలోంచి వచ్చిన వారే యేసయ్య. నీ సంతానం నేను విస్తరింపజేసేదను. ఇస్సాకు ద్వారా అంతగా చేస్తాను. మరి దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడో, ఎన్నుకున్న తర్వాత అవన్నీ చేయడానికి కారణం ఏమిటి? లోబడ్డాడు కాబట్టి. దేవుని పిలుపుకి లోబడ్డాడు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికే వెళ్ళాడు. ఏం చేయమంటే అదే చేశాడండి. అన్నీ వదులుకున్నాడు. ఎందుకంటే మనం చిన్నది ఏదన్నా ఒకటి వదులుకోవటానికి ఏది ఎందుకండి? మనలో ఉన్నటువంటి చెడు అలవాట్లు, చెడు తలంపులను వదలమంటేనే వదలలేము. మరి ఆస్తుపాస్తులు ఎక్కడ వదలగలం? కుటుంబాలను ఎక్కడ వదలగలం? పుట్టినూరిని ఎక్కడ వదలగలం? బంధువుల్ని ఎక్కడ వదలగలం? అన్నీ వదులుకుని వచ్చామంటే ఎవరో వస్తాం? అన్నీ వదులుకుని వచ్చామన్నాడు దేవుడు, వచ్చామన్నాడు అనుకోండి, వెళ్ళిపోతామా? దేనికైనా సిద్ధపడి ఉన్నప్పుడే దేవుడు మనల్ని హెచ్చరిస్తాడండి. అంటే దేవుడు హెచ్చిస్తాడు. దేవుడితో నడవటానికి మనం దేనికైనా సిద్ధం కలిగి ఉండి దేవుడు ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలోనే దేవుడి ద్వారా మనం నడిపించుకోవటానికి దేవునికి లోబడేవారునే ఉండి. ఎందుకంటే చెయ్యి పట్టుకున్న తర్వాత ఆయనే తీసుకెళ్ళాలండి అంతే. ఎందుకంటే ఒక్కరు చెయ్యి మనం పట్టుకుని వెళ్తున్నప్పుడు అక్కడ మనం మార్గనిర్దేశం చేయవలసిన అవసరం లేదండి. చెయ్యి పెట్టుకుని నడిపించేవాడే తీసుకుని వెళ్తాడు. అంటే మనం ఆయనకి ఏమవ్వాలి? మనం లోబడే మనసు కలిగిన వారునే ఉండాలండి. మరి మన దేవుడికి మనం లోబడుతున్నామా? ఈ కార్యాలు మనల జీవితం ఎందుకు జరుగుతులేదంటే మరి దేవుడు మనం లోబడుతున్నామా? దేవుడు నడిపిస్తున్నప్పుడు మన ఆలోచనలతో నడుస్తున్నామా? దేవుని ఆలోచనతో నడుస్తున్నామా? దాన్ని బట్టే ఫలితాలు ఉంటాయి. దేవుడు పిలిచాడు, విన్నాడు, వెళ్ళమన్న చోటికి వెళ్ళాడండి. ఆ మాటలన్నీ 12:1 ఉంటుంది. ఒక నిమిషం, ఆదికాండం 12:1. చూడండి, యెహోవా చెప్తున్నాడు అనమాట అబ్రహాంకి, నువ్వు లెగిసి ఈ దేశంలోంచి, నీ బంధువుల్లోంచి, నీ తండ్రి ఇంటిలోంచి బయలుదేరి నేను నీకు చూపించబోయే
దేశమునకు వెళ్ళము, నేను గొప్ప జనముగా చేసేది నిన్ను ఆశీర్వదించేదను, నీ నామమును గొప్ప అందుకంటే అంత మునుపు ఆ దేవుడు ఎరుగునేవాడు కాదు, ఆయన విగ్రహాల పూజ చేసుకునేవాడు. అప్పుడు తమ నమ్ముకున్న దేవుడు కళలోకి వచ్చి చెప్తే నమ్ముతారేమో, కానీ ఎప్పుడూ చూడనే ఆయనే వచ్చి నేనే దేవుణ్ణి పలానా చోటుకి వెళ్ళు అంటే వెళ్ళిపోతారండి. దేవుడిని నమ్మటం అంటే అదేనండి. విన్నాడు, పిలిపిన్నాడు, ఆలకించాడు, నువ్వు అన్నీ వదిలేసి వచ్చాయన్నాడు. అలాగే బయలుదేరి ఏం చేస్తున్నాడు? బోటితో చదవండి. నువ్వెవరిని ఆశీర్విస్తావు? నేను వారిని ఆశీర్విస్తాను, నీవు దూషించే వారిని శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. ఇది ఇందాక చెప్పిన ఆశీర్వాదం అండి. ఇప్పుడు మన ఆశీర్వాదాలు అబ్రహాము ద్వారా విత్తనం వేయబడినాయి. దేవుడు వాగ్దానం అబ్రహాముకి ఏమి ఇచ్చాడు? వాగ్దానం అంటే మనం కూడా ఉన్నాం. ఎందుకంటే మన వాక్యం ఉంటున్న మనం అందరం కూడాను ఆ ఆశీర్వాదంలోనే ఉన్నామండి. ఆ ఆశీర్వాదం దేవుడు ఎందుకు ఇచ్చాడు? లోబడే మనసు ఉంది కాబట్టి, దేవుడు ఏ స్థితిలో పిలిస్తే ఆ స్థితిలోనే దేవునితో నడవటానికి ఇష్టపడ్డాడు కాబట్టి, ఎల్లమన్న చోటకి వెళ్ళాడు కాబట్టి, చేయమన్న పని చేశాడు కాబట్టి వెంటనే దేవుని ఆశీర్వాదం ఆయనకి ఇస్తున్నాడండి. ఇంకా ముంచదమ్మా. నీ ఎందు ఆశీర్వించబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో అన్న ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతను. ఎందుకంటే అదొక కథ, ఆ కథ ఇందులో మనం వివరించాలని అవసరం లేదు. అంటే అన్నగారి కొడుకు కూడా ఆయన కూడా బయలుదేరి వచ్చాడండి. వచ్చిన తర్వాత ఏం చేశారు? ఆరాము నుంచి బయలుదేరినప్పుడు 75 సంవత్సరాలండి. సారాయిని తన సహోదరుని కుమారుడైన లోతును తమ ఆస్తిని తీసుకుని కానాను దేశములకు బయలుదేరి వెళ్ళి కానాను దేశానికి వచ్చారు. షకేము అనే చోట ఒక స్థలాన్ని చూసుకుని దేశ సంచారం చేసి మోరే దగ్గర ఉన్నటువంటి సింధూర వృక్షమున చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమయ్యి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తన ప్రత్యక్షమైన యెహోవాకు, చూడండి ఇప్పుడు ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడు ఆయన? ఫస్ట్ మాట్లాడాడు, అప్పుడు ఇది రెండోసారి. వెంటనే ఏం చేసుకున్నాడు ఆయన? పలానా చోటుకి వెళ్ళి అన్నాడు, సింధూర వృక్షం దగ్గరికి వచ్చాడు, దేవుడు ప్రత్యక్షమయ్యాడు, ఆశీర్వదిస్తానన్నాడు. వెంటనే తను ఏం చేశాడు? అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టేశాడు. బలిపీఠం అంటే ఆరాధన అండి. మొట్టమొదట మనం చేయవలసిన పని దేవుని ఆరాధన. ఆ తర్వాతే మన జీవిత విధానాలు మనం జీవించడానికి ఆ తర్వాత మనం ప్రయాసపడాలి. మొట్టమొదటి మనం చేయవలసింది దేవుని ఆరాధించటం. కానీ దురదృష్టం ఏమిటంటే మొట్టమొదట మనం దేవుని ఆరాధన పక్కన పెడతాం, మన జీవిత విధానాలన్నీ మనం ముందు తెచ్చుకుంటాం. అందుకే మనం పరిపూర్ణులు ఎందుకు కావట్లేదండి? కారణం ఏమిటంటే అబ్రహాం ఎలా పరిపూర్ణుడయ్యాడండి? మొదట దేవుని మాటకి విలువనిచ్చాడు, దేవుని పని అయిన తర్వాతనే తను పని చేసుకున్నాడు. ముందు బలిపీఠాన్ని కట్టాడు, ఆ తర్వాత ఏం వేసుకున్నాడు? చిన్న గుడారం వేసుకున్నాడు. చెట్టు కింద చిన్న గుడారం వేసుకున్నాడు. అక్కడి నుంచి మరో చోటకి వెళ్ళాడండి, అక్కడ గుడారం వేసుకున్నాడు. అబ్రహాముగా పిలువబడ్డాడు, అక్కడికి అబ్రహాముగా మిగిలాడు. అనేక జనములకు తండ్రి. ఎందుకంటే మనం దేవుళ్ళు సంపాదించుకుంటేనే వస్తుందండి. ఏదైనా సరే
సంపాదించుకోవాలంటే మనం నిలకడగా ఉండి దేవుల్లో మనం నిలకడగా ఉండేవారు దేవుని మాటకు విలువనివ్వాలి. ఇచ్చిన విలువతో మనం దేవుడు ఎలా నిలిపితే ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి, ఎలా ఉండమంటే అలాగ ఉండాలి. దేవుని మాటతో నిలిచి ఉండి ఆయనకి విలువనిచ్చేవారు ఉన్నామనుకోండి, అప్పుడు దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానంలోకి ఆయన నిలుపుతాడు. మన కొరతలు తీర్చే దేవుడు అండి. ఎందుకంటే అబ్రహాంకి పిల్లలు లేరు, దేవుడు వాగ్దానం ఇచ్చాడు. పిల్లలే లేనప్పుడు అప్పుడు 70 సంవత్సరాలు వచ్చేసినప్పుడు నువ్వు అనేక జనములకు తండ్రి అవుతాడంటే మరి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఎటువంటిది? ఎందుకంటే మన ఇంట్లో రూపకాయంతో లేనప్పుడు నువ్వు కోటీశ్వరుడు అవుతాడంటే ఎలాగుంటుందండి? ఆ మాట నమ్ముతారా? 75 సంవత్సరాలండి వయసు. దేవుని వాగ్దానం ఇచ్చాడు, వెంటనే ఇవ్వలేదు, ఇంకొక 25 సంవత్సరాలు ఆగాడు. అంటే నమ్మకంగా ఉంటాడా, నిలకడగా ఉంటాడా అని పరీక్ష అండి. అందులో నిలకడగా ఉన్నాడు కనుక అబ్రాముగా పిలువబడిన వాడు అబ్రహాముగా మార్చబడ్డాడు. ఎందుకంటే మనల్ని మార్చేది ఎవరు? దేవుడేనండి. మనం మారిపోవాలనుకుంటాం, అది మన చేతిలో లేదండి. కేవలం మనం దేవునికి లోబడ్డామనుకోండి, దేవుడే మనల్ని మారుస్తాడు. అబ్రాముగా పిలువబడ్డాడు, అబ్రహాముగా మార్చబడ్డాడు. అబ్రహాముగా ఎందుకు మార్చబడ్డాడు? దేవుని మాటకి విలువనిచ్చాడు కాబట్టి, లోబడ్డాడు కాబట్టి. ఏ స్థితిలో అయితే నిలుపుకున్నాడో దేవుడు, ఆ స్థితిలోనే దేవుడిని గణపరుచున్నాడు కాబట్టి ఆయన ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాడు. ఆ తర్వాత మరొక ఆయన ఉన్నాడు చూడండి, ఆయన మనవడే యాకోబు. యాకోబు ఎటువంటి మనసు కలవాడు? మోసగాడు. ఆయన చేసిన మోసాల ఫలితం అనుభవించి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళిపోతే సాయంకాలం సమయంలోకి ఒక అడవిలోకి వచ్చాడు. అడవిలోకి వచ్చేటప్పటికి నిద్రపోయే సమయం, అంటే పొద్దుపోయింది. అప్పుడు ఆయన పడుకోవటానికి ఓ స్థలం చూసుకుని, ఓ రాయిని చూసుకుని ఆ రాతి మీద పడుకుంటాడు. పడుకున్నప్పుడు దేవుని దర్శనాన్ని చూస్తాడండి. ఈ మాట మీరు చూడాలంటే 28వ అధ్యాయం 10 నుంచి 22 వరకు ఉంటున్నాం. ఎందుకంటే ఈ దర్శనం చూసేటప్పటికి అబ్రహాం జీవితం ఎటువంటిది? బలహీనమైందండి. మోసగాడు. ఎటువంటి మోసగాడు అంటే అన్నగారిని మోసం చేశాడు, కన్న తండ్రిని కూడా మోసం చేశాడు. అటువంటి మనస్తత్వం గలవాడు. అంత హీనమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుని ద్వారా మార్చబడతాడు అన్నదానికి సాక్ష్యం యాకోబేనండి. స్వభావాలను మార్చే దేవుడు మన దేవుడండి. కేవలం అలవాట్లే కాదండి, స్వభావాన్ని మార్చేవాడు. యాకోబు ఎటువంటి స్వభావం గలవాడు? మోసం చేసే అలవాటు గలవాడండి. ఆ మోస ఫలితం కింద ఇంట్లోంచి పారిపోవాల్సి వచ్చింది. పారిపోయేటప్పుడు సరిగ్గాను ఇక్కడ అడవిలో ఉన్నాడు. అడవిలో ఉన్నప్పుడు పడుకోవడానికి ఒక రాయిని ఏర్పాటు చేసుకుని ఆ రాతి మీద కింద ఆ రాయిని తలగడ కింద చేసుకుని దాని కింద నిద్రిస్తున్నాడు. అప్పుడు కల వచ్చిందండి. ఆ కల వచ్చినప్పుడు ఒక నుచ్చిన ఆకాశానికి ఆ రాయికి వేయబడిందండి. పైనుంచి కింద వరకు 28:10 పైనుంచి కిందకి దేవదూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. పైన యెహోవా ఉండి మాట్లాడుతున్నాడు అన్నమాట. ఆ నిచ్చిన పైన అక్కడ యెహోవా నిలబడి ఏమని మాట్లాడుతున్నాడు అక్కడ? ఎక్కుతూ దిగుతూ ఉండిరి.
యెహోవా దాని పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువలే అగును. ఎందుకంటే అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని ఇస్సాకు జ్ఞాపకం చేశాడు. ఇస్సాకు నుంచి యాకోబు కూడా మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. నీ సంతానం నేను విస్తరింపజేస్తాను, నిన్ను విడిచిపెట్టేవాడిని మాత్రం కాదు, ఈ భూమి నీకే ఇచ్చాను. మరి ఈయన ఎక్కడ పారిపోతున్నాడు? ఆ భూమిలోంచి పారిపోతున్నాడు. నువ్వు ఎక్కడ ఎందుకు పారిపోతావు? నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్నే నిలబెడతాను. దేవుని మాటను ఆలకిచ్చాడు అనుకోండి, ఖచ్చితంగా బాగుపడతారు. కానీ దాన్ని త్రోసివేస్తే ఎంతోమంది చూడండి, ఇప్పుడు దేవుడు ఇచ్చిన అవకాశాలు పాడు చేసుకుని కడక భ్రష్టులుగా మిగిలిపోయిన చాలామంది ఉన్నారండి. దేవుని పిలుపు ఇను కూడాను ఆ పిలుపుని అర్థం చేసుకోలేక దేవుని విడిచిపెట్టేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. కానీ పిలుపుని ఆలకించిన వారు దాన్ని అవకాశంగా తీసుకుని స్థిరపడబడిన వారు కూడా అనేక మంది ఉన్నారు. ఎన్ని చూసిన తర్వాత అనుకుంటున్నాడు అనమాట. ఆ తర్వాత ఆయనే దేవునికి అక్కడ నిబంధన పెట్టుకున్నాడు. చదువు ఇంకా ముందుకుంటున్నాం. వ్యాపించదవు, భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలంగాను. ఏ విధంగాను? ఇప్పుడు యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. ఆ కథ కూడా మనకు తెలుసు. ఇప్పుడు మనల్ని ఏమంటారు? మనం ఇశ్రాయేలీలు అంటే ఎవరు? మనమేనండి. నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళి ప్రతి స్థలమునందు నిన్ను కాపాడుచు నీ దేశమునకు నిన్ను మరలా నేను రప్పిస్తాను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు కూడా నిన్ను విడవనని చెప్పగా యాకోబు నిద్ర లేచి, నిక్షేముగా యెహోవా ఈ స్థలమునందే ఉన్నాడు, అది నాకు తెలియలేకపోయింది. ఎందుకంటే మనం అనుకుంటామండి దేవుడు ఉన్నాడా అని. ఇందుకు ఉన్నాడా లేదా? యాకోబే అంటున్నాడు, అయ్యో నాకు తెలియలేకపోయినే, ఇది నిశ్చయంగా యెహోవా ఇక్కడే ఉన్నాడు. ఆ నిచ్చెన ఎవరు? యేసయ్యేనండి. యేసయ్యనే మనకు అనుగ్రహించబడ్డాక మనం ఎందుకు అపసోహాలు పడాలండి? యాకోబు ఎక్కడికి వెళ్తున్నాడు? బతకడానికి వెళ్తున్నాడండి. దేవుని ఉన్న దేశాన్ని వదిలిపెట్టేసి, అంటే దేవుడు ఇచ్చిన దేశాన్ని వదిలిపెట్టేసి ఎక్కడికో బతకడానికి వెళ్ళిపోతున్నాడు. ఖచ్చితంగా నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఎక్కడికే తీసుకొస్తాను. మరి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని మరి దేవుడేగా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు కదండి. యాకోబుగా ఉన్నవాడిని ఇశ్రాయేలుగా మార్చి పేరు తిరిగి కానానుగా తీసుకొచ్చారు. ఎందుకంటే దేవుడు తోడై ఉంటే ఖచ్చితంగాను దేవుడు సహాయం చేస్తాడు. కానీ అప్పుడు మన మనసు ఎలా ఉంటుందంటే, అక్కడ యాకోబులో ఉన్న మనసు మనకు ఉంటుంది. చూడండి, చదువు అక్కడ ముందు ఇంకో 2 వచనాలు. ఎంతో భయంకరమైన స్థలము, ఇది దేవుని మందిరమే కానీ ఏరొకటి కాదు. పరలోకం గవిని ఇదే అనుకొని తెల్లవారినప్పుడు యాకోబు లెగిసి తాను తలగడగా చేసుకుని రాయి తీసి దానిని సమముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. అది లూజ్ అండి. ఇంతకీ విచిత్రం ఏమిటంటేనే, అబ్రహాముని బయటికి పిలిచిన చోటే ఈ చోటండి. అక్కడికి వెళ్ళాడు మనవడు.
మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్తాను దేవుడు మళ్ళీ వాగ్దానం చెప్తున్నాడు. దేవుడు అనుకున్నది నెరవేరుతుందా, మనం అనుకున్నది నెరవేరుతుందండి. లూజు దేశంలోనూ ఇక్కడ ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును బయటకు పిలిచాడు. కానీ అదే మనవుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడు? అలా వెళ్తున్నప్పుడు కూడా దేవుడు మళ్ళీ పిలుస్తున్నాడు అనమాట. నువ్వు అక్కడికి వెళ్ళినాను, నేను నీకు తోడై ఉండి నేను కానానికే తీసుకుని వస్తాను, నేను నీ దేవుడను, నేను నీకు తోడై ఉంటాను. దేవుడు వాగ్దానం ఇస్తే అది కొట్టివేయటం జరగదండి. అప్పుడు మొక్కుబడి చేస్తాడు. చదువమ్మ అక్కడ మొట్టమొదటి దశమ భాగాలు అక్కడే వస్తాయండి. నేను నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళుతున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు నేను సమంగా నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చిన యావస్తులోను 10వ భాగము నిక్షేముగా నేను నీకు చెల్లించదునని అమ్మా ఒప్పుకో. అదే దశమ భాగము. ఇప్పుడు అర్థమైందమ్మా దశమ భాగాలు ఎందుకు ఇస్తారు? మొట్టమొదటి యాకోబు అక్కడ మొక్కుబడి చేసుకున్నాడండి. మరి మొక్కుబడి ఎప్పుడు నెరవేరాలండి. ఆ క్రమమే ఇశ్రాయేలులోను మన వరకు వచ్చిందండి. మొట్టమొదటి దేవుడు నన్ను నడిపిస్తే, నాకు ఆహారం ఇస్తే, నన్ను బలపరిస్తే, ఆరోగ్యం ఇస్తే, దేవుడు నాకు ఇచ్చిన దాంట్లోంచే నేను ఆ దశమ భాగం తీసి దేవునికి ఇచ్చుకుని దేవుని కనపరుచుకుంటాను. ఎందుకంటే అంతా దేవుడిదే. కానీ మందంటే ఏమీ లేదండి. కానీ మంద అనుకుంటా చూడండి, అప్పుడే గుప్పుడు మూసిపెడతాం అన్నమాట. గుప్పుడు తెరిచి ఉంటే అందరితో మనం సమానం అవుతామండి. కానీ గుప్పుడు మూసేస్తే నాది అనుకోవడం. నాదే అనుకున్నప్పుడు అది మంద అనుకుంటాం, కానీ అది విస్తరింపబడదండి. ఎప్పుడైతే మూసేస్తామో అప్పుడే అభివృద్ధి ఆగిపోతాం. మనం దేవుడి చేత వాడబడాలంటే, స్థిరపరచబడాలంటే దేవునికి లోబడి దేవుని ద్వారా నడవబడేవారునే ఉండాలి. అలా ఉన్నామనుకోండి, మనం ఎప్పుడు బలహీనమో అప్పుడే బలవంతులం అండి. నేను ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలోనే జీవించడం నేర్చుకుంటాను. అది పౌలు యొక్క అభిప్రాయం. లేనివాడిగా ఉన్నాడా, అందులోనే జీవిస్తూ దేవుడు చెప్పిన పనులు చేసుకుంటాను. అనారోగ్యంతో ఉన్నాడా, అనారోగ్యంలోనే ఉంటూ దేవుని పనిని చేసుకునేవారిని ఉంటాను. నా కలిమి ఇచ్చాడా, కలిమిలో కూడా నమ్మకంగా ఉండి ఇంకా ఎక్కువగా సేవ చేయడానికి దేవుడి చేత వాడబడతాను. నేను ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలోనే నేను బలవంతుడు. ఎందుకంటే దేవుడు నాకు తోడే ఉన్నాడు కాబట్టి నేను బలవంతుణ్ణి. ఈ విశ్వాసం, నమ్మకం మనలో ఉండాలి. అదే ముందుకు తీసుకెళ్తుంది. ఆ నమ్మకంతో ఉన్నాం అనుకోండి, ఏనాడు కూడా దేవుడు విడిచిపెట్టండి. ఎందుకంటే ఎంత దూరం వెళ్ళినా సరే ఆయన కూడా ఎవరు వచ్చారు? కానాన్ దేశంలోంచి బయటకు వచ్చేసాడు. వచ్చేసి ఎవరు లేని చోట అర్ధరాత్రి అడవిలో పడుకుంటే, అడవిలో పడుకున్న వారికి దగ్గరికి ఎవరు వచ్చారండి? దేవుడే వచ్చాడు. నేను నిన్ను ఎడవను, నువ్వు నన్ను ఇడిసినా నేను నిన్ను ఎడవను. దేవుడు మనకి ఎప్పుడు తోడే ఉంటాడు. విడిచిపెట్టేవాడు మాత్రం పరిస్థితులు ఇలా ఉన్నాయని అనుకుంటాం, కానీ అవన్నీ కూడా మనం బలపరచడానికే వస్తాయన్నమాట. ఆ తర్వాత ఆయనే నేర్పిస్తాడు అన్నీ. ఇక్కడి నుంచి వెనక్కి తిరిగి వచ్చే వరకు కూడాను దాన్ని ఏమంటారంటే లాబాను విశ్వవిద్యాలయం అంటారండి. విశ్వవిద్యాలయం అంటే ఏమిటి? యూనివర్సిటీ అంటారు చూడండి, అదనమాట. క్రైస్తవుడు నేర్చుకోవాల్సింది ఇందులోనేనండి. ఇక్కడ యాకోబు మార్చబడుతున్న కారణం ఏంటి? లాబాన్ దగ్గర నేర్చుకున్నాడు. లాబాన్ ఎవరు? పరమ పిసినారి.
ఆ బాధల్లోనూ ఇబ్బంది ఎన్ని బాధలు పెట్టాడు, ఆ ఇబ్బందుల్లోనూ అన్ని జీవిత సత్యాలన్నీ నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత పరిపూర్ణుడు అయ్యే తర్వాతే దేవుడు అతను బయటకు తీసుకొచ్చాడు. నువ్వు ఉండవలసింది ఇక్కడ కాదు, నీ ఇంటికి నువ్వు వెళ్ళిపోవాలి. అప్పుడు దేవుడే చెప్పాడు. చెప్పిన తర్వాతనే బయలుదేరాడు. నా తండ్రి ఇంటికి నేను మళ్ళీ తిరిగి వెళితే అన్నాడు. అదే దేవుడు నువ్వు నీ ఇంటికి వెళ్ళవలసిన సమయము వచ్చింది అని చెప్పిన తర్వాతనే బయలుదేరాడు. దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు మాత్రం అది ఎల్లప్పుడూ కూడా నడిపించే దేవుడు. ఈ విశ్వాసం మనలో ఉండాలన్నమాట. ఎప్పుడు బలహీనలు ఉంటామో నా దేవుడు నాకు తోడై ఉన్నాడు నమ్మకం ఉందనుకోండి, చింత ఉండదండి. దేవుడు మనకి ఎప్పుడు తోడై ఉండేవాడుగా. ఇంక చివరిగా మనం ముగించేసుకుందాం ఒక్క మాట. ఆ మాట ఎఫెసీయులు 3:16 చూడం. పదిహేను నుంచి చదవండి అమ్మా. 3వ అధ్యాయము. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగినట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధతలో కూడా దాని వెడల్పును పొడుగును లోతును ఎత్తును ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుతున్నాను. ఇందులోనే ఉందండి మొత్తం అని చెప్పిందంతా. అన్నీ ఎక్కడ నేర్చుకోవాలి మనం? దేవులోనండి. ఆయన ప్రేమలో లోతు ఎంతో, ఎడల్పు ఎంతో, ఎత్తు ఎంతో, సమస్త జ్ఞానాల కన్నా ఆయన జ్ఞానమే గొప్పదండి. ఆయన నేర్చుకున్నామనుకోండి, ఆయనే మనల్ని అదే క్రీస్తు మీ హృదయములో విశ్వాసం ద్వారా నివసించినట్లు. ఇప్పుడు యేసయ్య ఎక్కడ నివసిస్తున్నాడు? ఆ శ్యామలు యాకోబు హృదయంలో ఎవరున్నారండి? యేసయ్య ఉన్నాడు. అయ్యో ఇల్లు వదిలిపెట్టేసాయనే, తల్లిదండ్రులు విడిచిపెట్టేసాయనే అన్న సమయంలోనూ ఆ సమయంలో ఎవరున్నారు? ఆయనకి ఆయనే ఉన్నాడు. ఆ ఉండటమే ఆయన దర్శనం చూపించాడు అనమాట. నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను నడిపిస్తాను. దేవుడు నడిపిస్తే ఎలాగుంటుంది? దేవుడే నడిపిస్తే మోసగాడు చేతి ఏమవుతాడండి? మారిపోతాడండి. ఇశ్రాయేలుగా మారిపోయాడు. నువ్వు యాకోబు కాదు, నువ్వు ఇశ్రాయేలు అనబడదు. అందుకే దేవుడు మనలో ఉన్నప్పుడు, దేవుడి చేత నడిపించబడుతున్నప్పుడు దేవునికి లోబడ్డామనుకోండి, మనం ఎంత దుర్మార్గంగా ఉన్నా సరే మనలో పరిపూర్ణమైన మార్పు అనేది యేసయ్యే తీసుకొస్తాడు. ఆయనే మనలో ఉన్నాడు. ఆ విశ్వాసమే మనల్ని నడిపించాలన్నమాట. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక.